నెల్లూరు నగరంలో వార్డుల విభజన ఏకపక్షంగా జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున అభిప్రాయపడ్డారు. టీడీపీకి సంబంధించిన వార్డుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, వైసీపీ గెలుస్తుందన్న ఉద్దేశంతో మంత్రి నారాయణ కుట్రతో ఈ విభజన జరిగిందని ఆయన తెలిపారు. ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తీరుకు నిరసనగా ఈరోజు గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో అది ఒక కీలక పరిణామం అని చెప్పి నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఎంత ముఖ్యమో అవి జరిగే విధానం కూడా అంతే పారదర్శకంగా, అంతే న్యాయబద్ధంగాను అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం కలిగే విధంగా ఉండాలనేదే మా ఆలోచన. కానీ నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి రోడ్లో నిలబడి మా ప్రాణాలు అడ్డుబట్టి మేము ఆ రోజు ప్రజలకి భరోసా కల్పిస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డాం కాబట్టే ప్రజలు మమ్మల్ని నమ్మి ఇట్లాంటి గొప్ప తీర్పులు ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్ముతారు తప్పితే ఇలాంటి అస్తవ్యస్తల విధంగా చేసేసి అధికారులు అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేయాలనుకోవడం మీ యొక్క అవివేకం అని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలను కొన్ని ఉదాహరణగా నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించి, నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి ఒక ముస్లిం అభ్యర్థిని మేయర్గా చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఒక ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజన బిడ్డని మేయర్గా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఒక బీసీకి సంబంధించినటువంటి వ్యక్తిని అతి పెద్ద మంత్రిత్వ శాఖలో కూర్చోబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తామా. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పారదర్శక నిర్ణయాల్లో ఇవి కొన్ని మాత్రమే ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నేను మీడియా ముఖంగా మంత్రి నారాయణ గారిని కావచ్చు, లేకపోతే ఆయనకి కొంతపాటి కొంతమంది నాయకులు కావచ్చు, నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లాలో దాదాపు 22% పైగా ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో మీరు పారదర్శకత మీరు విలువిస్తారని మీకు అనిపిస్తే 22% పైగా ఎస్సీలు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాబోయే ఎన్నికల్లో ఒక మేయర్ అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీ ఈ విధంగా కేవలం ఒక కొంతమంది కళలో ఆనందం చూడడానికి మాత్రమే మీ యొక్క అస్తవ్యస్త విభజన జరిగిందని చెప్పడానికి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఒక నిదర్శనం తెలియజేస్తున్నా. నా డివిజనే కాదు, నెల్లూరు జిల్లాలో మరీ ముఖ్యంగా నెల్లూరు నగరం సంబంధించి జెండా వీధి ప్రాంతం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిటీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఆ గెలుపులో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పగలరా. జెండా వీధి కావచ్చు, ఆ జెండా వీధికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అట్లాంటి జెండా వీధిని కూడా 4 ముక్కలుగా చేసి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి 4 మసీదులను కూడా మీ ఇష్టానుసారం కొంతమంది కళ్ళలో ఆనందం చూడడానికి మీ ఇష్టానుసారం విభజిస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కొంతమంది ముస్లిం సోదరులు కూడా వాళ్ళ ఆవేదనతో, వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవద్దని, వాళ్ళ ఐక్యత దెబ్బతీయకూడదని వాళ్ళ కమిషన్ అందరం గారు కలిసి సాక్షాత్ కార్పొరేషన్ ఇద్దరు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా వాళ్ళు ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ప్రజలకి అర్థమైపోయింది. నేను ఒకటే తెలియజేస్తున్నా, మంత్రి నారాయణ గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మంత్రి నారాయణ గారి 2 సంవత్సరాల్లో మీ అభివృద్ధి మీద మీకు నమ్మకం ఉండుంటే మీరు స్మార్ట్ సిటీ చేసేసారని చెప్పేసి మీరు ప్రగల్భం పలుకుతున్నారు కదా, మీరు నిజంగా అలాంటి ఆలోచన చేస్తుంటే మీరు ఎందుకు ఇంత అస్తవ్యస్త విభజనకు పాల్గొంటున్నారో అడుగుతా ఉన్నా. నారాయణ గారు ఈ 2 సంవత్సరాలు చేసిన ఏదైనా ఉంది అంటే 1.5 సంవత్సరం మేము పూర్తి చేసినటువంటి పార్కులను సైతం పూర్తిగా ఆపేసి క్లోజ్ చేసేసి మేము ఓపెన్ చేసినటువంటి పార్కులను పూర్తిగా మూసేసి 1.5 సంవత్సరం తర్వాత ఆధునికరణ పేరుతో కేవలం రంగులు పేర్లు మార్చుకొని ఆయనే కొత్తగా పార్కులు కట్టినట్టు ఓపెన్ చేసుకునే తీరుని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో నారాయణ 2 సార్లు 3 సార్లు సింగపూర్ పోయించాడు ఆయన. ఈరోజు ఆ సింగపూర్ పోయించి ఏం చేశాడు అంటే మైపాటి గట్టిగా కంటైనర్లు పెట్టి దాదాపు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలనే వాళ్ళ వ్యాపారాలు చేసుకున్న పరిస్థితులు వాళ్ళ రోడ్లు పాలు చేసిన అభివృద్ధి నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి. మళ్ళీ సింగపూర్ నుంచి వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడా నారాయణ గారు అంటే కనీసం ఈ సర్వేపల్లి మినీ బైపాస్ ఉన్నటువంటి సంబంధించి కంటైనర్లు పెట్టించి అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇచ్చి ఇంకొక 100 కుటుంబాలను కూడా వాళ్ళు ఎటుగాని పరిస్థితులు అటు ముందుకు వెళ్ళాక వెనక్కి రాలేని పరిస్థితుల్లో ఆ కార్యకర్తలు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఉందని తెలియజేస్తా ఉన్నా. నారాయణ గారు సింగపూర్ పర్యటనకు వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో చేసిన అభివృద్ధి ఏంటి అంటే కంటైనర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, మేము చేసిన అభివృద్ధిని ఆయన చేసిన అభివృద్ధిగా చూపించుకోవడం,
ప్యాచ్ వర్కలు చేయటం. ఇది తప్పితే కనీసం ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి హామీ అమలుపరచలేదు. ప్రజలకి మభ్యపెట్టే కార్యక్రమం తప్పితే ఏమి చేయలేదు. నాకు ఆలోచన, ప్రజా వ్యతిరేకత, ఓటమి భయం ఇవన్నీ పట్టుకున్నాయి కాబట్టే కేవలం వీళ్ళ సొంత ఆలోచనలకు అనుగుణంగా వీళ్ళ స్వార్థంతో కూడినటువంటి రాజకీయ నాయకులకి ఏదో ఒక రకంగా పట్టం కట్టాలనే ఒక ఆలోచనతోనే ఇక పునర్విభజన జరిగిందని చెప్పుకున్నాను. స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎవరో గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నికల్లోకి వెళ్తే మేము సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా మీ అధికార అహంకారంతో మీరు కానీ ముందుకెళ్తామంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానిగా మీ యొక్క అధికార అహంకారాన్ని అడ్డుకోవడానికి ఎప్పుడు ముందుంటారని కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఇక్కడి నుంచైనా సరే కమిషనర్ నందన్ గారు ఈ యొక్క విభజనని ఏది హైకోర్టు స్టే ఇచ్చిందో ఆ హైకోర్టు ఉత్తర్వులను తీసుకొని వాటిని గౌరవిస్తూ ఏదైతే సలహాలు సూచనలు కోర్టు ఇస్తుందో ఆ సలహా సూచనల ద్వారా రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాలను ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తీసుకొని ఈ యొక్క పునర్విభజన ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా నిష్పాక్షికంగా ఈ యొక్క పునర్విభజన జరగాలనేది మా ఆలోచన. మీరు అలాంటి ఆలోచన అయినంత వరకు మీ యొక్క అధికార అహంకారాన్ని ఎదుర్కోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని కూడా నేను మీడియా ముఖంగా ఈ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి అధికారులను కూడా హెచ్చరిస్తూ, ఎవరు చేశారనేది చెప్పడానికి నాకు అభ్యంతరాలు ఏం లేదు. ఉన్న నిజాలు మీడియా సాక్షిగా నేను నిజాలు మాట్లాడాలి కదా. దీనికి సంబంధించినటువంటి పిటిషనర్గా ఊరుకుని నాకన్నా నేను అడ్వకేట్గా శశిధర్ రెడ్డి గారు అనే ఒక లాయర్ ద్వారా హైకోర్టులో నేను ఇవ్వడం జరిగింది. అది క్లియర్గా ఉంది. ఈరోజు సాయంత్రానికి మీకు ఆ కాపీ ఆర్డర్ కూడా హైకోర్టులో ఆర్డర్ కూడా వస్తుంది. ఆర్డర్ కూడా నేను మీడియా సమక్షంలో నేను ఇవ్వడం జరుగుతుంది. సో ప్రోద్బలం అంటే నాకు పార్టీ అండగా ఉందనే ధైర్యంతోనే నన్ను ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి నేను ధైర్యం చేసి నేను ముందుకెళ్ళాను తప్పితే ఒక ప్రోద్బలంతోనో లేదా ఒక చెప్తే అనడం లేదా ఇంకో చెప్తే ఆగడం అనేది ఉండదు. ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్ని. నా డివిజన్ ప్రజలకి ఏదైనా కష్టం వస్తే అధికారం ఉన్నా లేక నిలబడడం నా కర్తవ్యం. వాళ్ళ జవాబుదారీగా ఉండడం అనేది నా బాధ్యత కాబట్టి నేను ఆ బాధ్యత ముందుకెళ్ళాను. 8వ డివిజన్ని 3 ముక్కలు చేసి దాని పక్కన అనుకున్నటువంటి 10వ డివిజన్ కూడా యథాప్రకారం పెట్టారు. జెండా వీధిలో ఉన్నటువంటి 40 ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కలిపి ముస్లిం ఓటర్లు కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా 4 విధాలుగా విభజన చేశారు. కానీ అక్కడే ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ వార్డుని మాత్రం అట్లాగే పెట్టి ఇట్లా అస్తవ్యస్తంగా ఎక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే జనాభా సమతుల్యత. మీరు విభజించేటప్పుడు కనీసం అక్కడ స్థానిక సమస్యలను, ప్రజల యొక్క అభిప్రాయాలను, ఎన్ని అభ్యంతరాలను స్వీకరించి చేయలేదు అనేది మా అభిప్రాయం. మీరు ఇప్పటికైనా అలా చేయడమని మేము ముందుకెళ్ళాను కానీ తప్పితే ఎన్నికలకు కానీ మేము దేనికి కూడా వెనకడికి వేసేది లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ముందుగానే చెప్పే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమో అవి జరిగే విధానం కూడా అంతే న్యాయబద్ధంగా ఉండాలనేదే మా అభిప్రాయం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కూడా అవే తెలియజేస్తాము. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిది క్రెడిట్. ఒక నాగన్నదే కాదు. నేను ఏ ధైర్యం వెళ్ళాను అంటే వీళ్ళందరూ నా వెనక ఉన్నారని ధైర్యంతో నేను వెళ్ళాను. ఒక కార్పొరేటర్ తాగాలంటే ప్రజాస్వామ్యంలో ఒక కార్పొరేటర్ కాదు, ఒక సామాన్యుడు తెలుసుకుంటే ఏమైనా చేయగలడు అనే దానికి కూడా ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తాం.